రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం దయచేసి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇక్కడ ఆగుదాం, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఆగుదాము. ఏం చేస్తాడంట? ప్రేమించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు, దండిస్తాడు, శిక్షిస్తాడు, బెత్తంతో కొడతాడు. ప్రేమ ఉన్నట్లనా లేనట్లనా? కొడితే లేనట్లనే. చాలా వరకు ఏమనుకుంటాం మనం అని అంటే, మా నాయన కొడుతున్నాడు అని. ప్రేమనే లేదు నా మీద, ఒకటే కొడుతాడు మా నాయన అని అంట. ఏ వ్యవహారయ్య, కొడితే ప్రేమ ఉంది అంటామా? మనం లేదంటామా? మనం లేదంటాం. కానీ ఎప్పుడైతే మనల్ని కొడుతున్నాడు అని అంటే, తండ్రి శిక్షించినటువంటి పిల్లలను గొప్ప వాళ్ళని చేయడానికి ఎక్కువ ప్రేమ ఉనింటుంది. వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా మన మీద ఉనింటాయి. వాళ్ళ ఆలోచనలలో మన మీద ఏదో ఒకటి ఉనింటుంది. ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే, మనల్ని ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేస్తుంటే, మనం నిష్ప్రయోజకులం అవుతుంటే కోపం తట్టుకోలేక తండ్రి ఏం చేస్తాడు, ఇంకా బెత్తం వాడాల్సిందే అని చెప్పి బెత్తం తీసుకుంటాడు. ప్రేమ ఉన్నట్లనా లేనట్లనా? ఉన్నా. చాలామంది పిల్లలు ఏమంటారు, లేదు మా నాయనకు నా మీద ప్రేమ అంటారా? అంటారు. కొడితే లేదంటారు, పెడితే ఉంది అంటారు. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, మీరు పాపంతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. హెచ్చరికలను, దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామనంటే మరచిపోతూ ఉన్నాము. ఎందుకొరకు మర్చిపోతున్నాము అని అంటే, ఏమవుతుందిలే మా నాయననే కదా, మా అమ్మనే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నాం. వాక్యం కూడా మన దగ్గరనే ఉంది కదా, ఎప్పుడైనా చదవచ్చులే అని మనం అనుకుంటూ ఉంటాం. గూట్లే తీసుకుపోయి గూట్లే పెడతాం, సెల్ఫ్లో పెడతాం. ఎందుకు అని అంటే, గుడుగుడు పందెం, గూట్లే పందెం, దాసుకో మూసుకో దండే గడమన్నట్లు తీసుకుపోయి ఏం చేస్తాము, సెల్ఫ్లో పెడతాము, గూట్లో పెడతాము, నెత్తి కింద పెట్టుకొని పండుకుంటాం, కళ్ళలు గిల్లలు పడకుండా. అందుకు ఉపయోగిస్తాం. చాలామంది ఏం చేస్తారని అంటే, దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతూ ఉంటారు. ఎందుకు చదువుతారు అని అంటే, ఈరోజు వాక్యం నాతో ఏం మాట్లాడాలనిపిస్తుందో అని చెప్పి చదువుతూ ఉంటారు. చదవడం వల్ల ఏమవుతుందని అంటే, రోజుకొక వాక్యం, రోజుకొక ఉద్దేశం, రోజుకొక దేవుని ప్రేమ మనకు వెల్లడిపరుస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం చేయాల్సింది ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. చదివే వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనడం లేదు, కానీ చదివే సంఖ్య తక్కువ ఉంది. 100లో ఒకవేళ 25% బాగా చదివే సంఖ్య ఉంది. మామూలుగా చదివేటటువంటి సంఖ్య 50% ఉంది. ఇంకా మామూలుగా చదివేటటువంటి సంఖ్య 25% ఉంది. ఇంకా చదవనట్టుగా ఈనన్నటువంటి సంఖ్య ఇంకా 25% ఉంది. అంటే అర్థం చేసుకోకుండా ఏదో ఈరోజు చదవాలని చదివేటటువంటి వాళ్ళు కూడా
లేకపోలేదు. ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేస్తున్నామనంటే, శిక్షాఫలం పొందుటకై 7వ వచనం, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతక వలెను కదా. వారు కొన్ని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుకున్నాడు. 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడుటనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారిని అది నీతి సమాధానకరమైన ఫలమిచ్చును. ఏమిస్తుందంట? నీతి సమాధాన ఫలం ఇస్తుందంట. ఎప్పుడైతే మనం వింటామో మాట, చాలా మేలు జరుగుతుంది. కానీ వినకపోతే మనకే నష్టం జరుగుతుంది. అంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి భావం ఏమని చెప్తుంది అని అంటే, కొద్ది కాలం ఉండేటటువంటి మన తల్లిదండ్రులు మనల్ని శిక్షించి సరిచేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, వారు వెళ్ళిపోతారు. శాశ్వత కాలమైనటువంటి దేవుని ప్రేమ నుండి మనము ఎడలిపోకూడదు, తొట్టిల్లకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంది. శాశ్వత కాలమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దాని ఫలం ఎటువంటిది అని అంటే, సమాధానకరమైన ఫలం ఇచ్చును. దేవుని మాటలు ఎలా ఇస్తాయి? సమాధానకరమైనటువంటి ఫలము ఇస్తాయి. మనమేమనుకుంటామనంటే, ఏముందిలే మామూలే కదా అని అనుకుంటాం. మత్తయి సువార్తను చూద్దాము, 10వ అధ్యాయం 24, 25వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10, 24, 25. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం శిష్యునిగా మనం ఉంటే, గురువు అంటే బోధకుని కంటే గొప్పవాళ్ళం మనము కావు. బోధకులు ఎవరు మనకు? యేసుక్రీస్తు ప్రభు వారే మనకు బోధకుడు. ఆయనే రక్షకుడు, ఆయనే కాపరిగా మనకు ఉంటున్నాడు, ఆయనే మనకు బోధకుడు. మీరెవరు కూడా బోధకుడు అని పిలిపించుకోకండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ పెద్ద పెద్ద హోదాలు వల్ల మీరు తొలగించుకొని తిరగకండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అని అంటే, సహోదరుడు అనే పదము, సహోదరి అనే పదం మాత్రమే మనకు అర్హత ఇచ్చి ఉంటున్నాడు దేవుడు. ఇంకే పదవులు హోదాలు దేవుడు మీరు పిలిపించుకోండి అని చెప్పి చెప్పలేదు. ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు, కాపరిగా ఉంటున్నాడు, మనకు బోధకునిగా ఉంటున్నది దేవుని వాక్యం అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే మనం శిష్యునిలాగానే ఉండాలి, కానీ బోధకునము అనేటటువంటి భావన మనతో ఉండకూడదు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది. దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు అంటే, మళ్ళీ మనం ఏం చేయాలి? దాసునిలాగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది ఏమని అంటే, దాసుని పోలికను పొందినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత తగ్గించుకున్నాడమ్మా? దాసునిగా తగ్గించుకున్నాడు. అంటే యేసయ్యనే దాసునిగా తగ్గించుకుంటే మనం ఎంత తగ్గించుకోవాలి? ఇంకా ఎక్కువ దాసునిగా మనం తగ్గించుకోవాలి. అంటే తండ్రి ఏదైతే కుమారునికి అప్పచెప్పిండో ఆ బాధ్యతను నెరవేర్చడానికి లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 21 వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 21 వరకు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా ద్వేషించెనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని
అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇక్కడ 18వ వచనం చూసినప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఎవరైనా నీతిగా మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా ద్వేషిస్తే మనకన్నా ముందుగా ఎవరిని ద్వేషించినట్టుగా దేవుణ్ణి ద్వేషించినట్టుగా అని భావించాలి. మన మనసులో అనుకోవాలి, ఒరే నాయనా మూర్ఖుడా, నువ్వు నన్ను కాదురా ద్వేషించేది, నా దేవుణ్ణి ద్వేషిస్తున్నావు అని చెప్పి మనం భావించాలి. ఎందుకు అని అంటే దేవుని వాక్యము ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదు. 19వ వచనంలో చెప్పబడింది, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మనం లోకంలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తాము? నా బంధువు, నా స్నేహితుడు, నా మిత్రుడు, నా ప్రియుడు, నా ప్రేయసి అని చెప్పి మనల్ని మనం ఏం చేస్తాము? దగ్గరగా ఉంచుకుంటాం. భోజనాలు చేసే కాడ ఏం చేస్తాము? ఇక్కడ ముందరికి రా, మావాడే ఉండిపోయింది ఇంతకుముందే, నీకు తెలియదు అని అనుకుంటా. అదే వేరే వాళ్ళు అయితే వెనక్కికేవా. అంటే లోకానుసారమైనటువంటి ఆలోచన ఉద్దేశం చూస్తే ఏడిపోయినా మన వాళ్ళని అంటే కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మన వాళ్ళల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. సమాధానంతో మనతో మాట్లాడుతున్నారని అంటే రండి అంటాం. ఒకవేళ ఈ భేదాలతో ఏదైనా కొట్టుమిట్టాడటారంటే పొండి, ఎవరో తుమ్ కోనేకి నయమాలు ముజ అంటాం, మీరెవరో నాకు తెలియదు అంటాం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహం ఎటువంటిది అని అంటే మనకు మంచిగా అనిపిస్తే అచ్చా హే అని అంటాం, మనకు చెడుగా అనిపిస్తే అచ్చా నయ్యే అంటాం మనం. ఎందుకు అని అంటే ఈ లోకంలో కూడా మన స్నేహాలు 2 రకాలుగా ఉంటాయి. నన్ను గౌరవించి మాట్లాడితేనేమో నేను ఒక రకంగా, నన్ను విభేదించి మాట్లాడితేనేమో మరొక రకంగా నా అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి లోక స్నేహం చేసేటటువంటి వారి గురించి ఏం చెప్పింది అని అంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఎవరమంట? ఇప్పుడు దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు. ఇప్పుడు ఎవరము? మనము లోక సంబంధులం కాము, క్రైస్తవులు. లోక సంబంధులం అయితే ఏం చేస్తాము? లోకాన్ని స్నేహిస్తాము, లోక సంబంధులతో స్నేహం చేస్తాము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వారిగా ఉంటున్నాము. ఎందుకనంటే ఆయన పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాడు, తాను లోకముల నుంచి వేరుగా చేసి మనల్ని తీసుకొని ఉన్నాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత నేను లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. కాబట్టి 21వ వచనం చూస్తే, అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను ఏం చేసిండ్రు? గౌరవించలేదు, దూషించిండ్రు. 16వ అధ్యాయాన్ని చూద్దాం. 16వ అధ్యాయం మీరు యోహాను సువార్త 16వ అధ్యాయం. మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలం వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనక ఈలాగు చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని కూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొనలాగున ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉండిని గనక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఎందుకనంటే మొదట చెప్పలేదు. ఎందుకనంటే ఒకవేళ దేవుని చిత్తం ఏమై ఉందో మనకు తెలియదు. అంటే
దేవుని చిత్తాన్ని మనం గ్రహించేటటువంటి వారుగా మనం ఉండాలి. మరి హింసించినప్పుడు మనం ఏం ఆలోచన చేయాలి? అది దేవుని చిత్తము అని అనుకోవాలి. అంతేగాని దానికి వేరుగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము లేదు, లోతుగా వెళ్ళాల్సిన అవసరము లేదు. దేవుడు ఏదైతే చెప్పిండో దానికి మనం అనుకూలంగా ఉండాలి, కానీ వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మనం ఉండవద్దు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 25 వచనం వరకు మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదముకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుతో కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటున ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద బ్రోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. ఈ లోకంలో మనం దినదినం కూడా చనిపోతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు మనల్ని తనలో బ్రతికించిండు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట కూడా ఏమిటనంటే, మరి దేవుని చిత్తాన్ని మనం జరిగించేయడానికి మరి 19 చూస్తే, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవునిని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? అంటే 2 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తారు. మన తప్పిదమే లేకుండా ఒకవేళ హింసింపబడితే మనకు అది హితం అవుతుంది అనేటటువంటిది. ఒకవేళ తప్పు చేసే దెబ్బలు తింటే దానికి ఏమీ హితము కాదు అనేటటువంటిది, ఘనము కాదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమనుకున్నా యాదైతే ఇది శ్రమనే అని మనం అనుకుంటాం, కాదు. నోటి ద్వారా ఎలా లేనటువంటి గొప్ప మాటలు మాట్లాడినామనుకోండి, దుర్మాటలు మాట్లాడినామనుకోండి, ఏమైతుంది? కొడతారు. ఎవరు ముద్దాడు కొడతారు. కొడతారా? కొట్టరు. ఈడ్చేసి సపరిస్తారు. ఓకే, కొడతారు. ఊకనే కాదు, ఈడ్చే సపరిస్తారు. వాస్తవమే సహోదరి చెప్పినట్టుగా. ఎందుకంటే మానవుల కోపం అటువంటిది. వాస్తవమే. ఎందుకనంటే మన జీవితంలో కూడా జాగ్రత్తగా మాట్లాడితే అది హితం అవుతుంది. ఒకవేళ అజాగ్రత్తగా మాట్లాడి దెబ్బలు తింటే దానికి ఏమీ కారణం దేవుని చిత్తము కాదు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా 20 వచనము మనం చూసినప్పుడు, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. అంటే మీ తప్పుదమ్ము లేకుండా కూడా మీరు హింసింపబడితే అది దేవుని చిత్తం అని చెప్పి గ్రహించాలి. ఎందుకు అనంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా
తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను నాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. యేసయ్యను పోలి మనం నడుచుకునే వారిగా ఉండాలి. కానీ చాలా వరకు మనం ఏమనుకుంటామంటే మనల్ని పోలే మనం నడుచుకుంటాం, యేసయ్యను పోలి నడుచుకోవాలి. బయటికి వెళ్ళినామంటే మన సహోదరి చెప్పినట్టుగా ఇంకా దెబ్బకు దెబ్బనే ఉంటుంది. ఇంకా కానీ యేసయ్య మాత్రం ఈ లోకానికి వచ్చి ఏది కూడా బదులు జవాబు ఇవ్వలేదు. వచ్చిన కారణం ఆయనకు తెలుసు. మానవుల పాపం నిమిత్తమే వచ్చానని చెప్పి తనకు తెలుసు. తన పరిశుద్ధ రక్తం చిందించాల్సి ఉంది అని చెప్పి తనకు తెలుసు. మానవులు హింసిస్తారని తనకు తెలుసు. మానవులు దూషిస్తారని ఆయనకు తెలుసు. మానవుల నిమిత్తం శ్రమ పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణం ద్వారానే మన పాప విమోచన కలుగుతుందని చెప్పి తనకు తెలుసు. అందుకని ఆయన మౌనముగా ఉన్నాడు. మనం కూడా క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వారం ఎలా ఉండాలి అని అంటే ఎవరైనా ఈడ్చి సపరిస్తే కూడా మట్టుకు ఉండేటటువంటి దినం మనకు వచ్చింది. అందుకనే చాలా చోట్ల స్వార్థికులను, సేవకులను, సేవకురాండ్లను, సహోదరులను, సహోదరులను చాలా చోట్ల ఈడ్చి సప్పరిస్తున్నారు. ముఖం బడి సప్పరిస్తే కూడా చేతులు ఇట్లా అడ్డం పెట్టుకుంటున్నారు కానీ ఎదురు జవాబు చెప్పడము లేదు. ఎందుకు రకనంటే క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వారు కొడుతుంటే చెంపల్ని ఇట్లా అడ్డం పెట్టుకుంటారు, ముఖాన్ని అడ్డం పెట్టుకుంటారు, ఈపులను అడ్డం పెట్టుకుంటారు, గట్టిగా పెట్టుకుంటారు. బదులు జవాబు అయితే ఇవ్వరు. ఎందుకనంటే క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని చెప్పి చాలామంది ఆలోచన చేస్తారు. చేస్తారా? చేస్తారు. వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిపోయిందా, కొడుతుంటే కూడా కొట్టించుకొని మట్టుకుంటున్నారని అనుకుంటారు. కానీ వాళ్ళలో ఏముంది? దేవుని ప్రేమ. ఆ ప్రేమ వారిని ఏం చేస్తుంది అని అంటే కొట్టేవారిని క్షమిస్తుంది. ఆ దెబ్బలు తినేవారు సహిస్తూ దేవుని ఆత్మీయమైన ఫలం పొందాలని, సమాధానమైనటువంటి ఫలం పొందాలని వారు నిశ్చయించుకొని ఉన్నారు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలను చూద్దాం. 4 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమం గూర్చి మీకేదో యొక్క ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. కొడుతుంటే ఏం చేయమంటున్నాడు? సంతోష. బాధ పెడుతుంటే ఏం చేయమన్నాడు? సంతోషపెడు. సంతోషము, సమాధానం. ఇదేం పిచ్చయ్యా ఈ క్రైస్తవ్యంలో చాలా మంది ప్రపంచంలో ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటి వీళ్ళకి ఇంత దెబ్బ, ఓకే ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. దేవుని వాక్యమే వరకు కట్టుబడి ఉంటున్నారు. వాక్యం అనేటటువంటిది వారి హృదయంలో ఉంచుకొని ఉన్నారు. వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నారు. మరి ఈ లోకంలో ఎవరిని కూడా మేలు చేయాలని తలంపు కలిగి ఉన్నారు కానీ కీడు చేయాలని తలంపు క్రైస్తవుల్లోన లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. చదువుతల్లి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడును నరాంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, వాళ్ళ జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. 17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం
పొంచి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? 18 మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? 19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువ సత్ప్రవర్తన గలవ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మన ఆత్మలను అప్పగించుకొనవలెను. యేసయ్య కూడా తన ఆత్మను అప్పగించాడు తండ్రికి. తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించకూడదు. తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు, విధేయత చూపించాడు. క్రైస్తవులమైనటువంటి మనము ఆ పేరును బట్టి సంతోషించాలి. ఏ పేరును బట్టి? క్రైస్తవుడైనందుకు సంతోషించాలి. ఎవరైనా ఏమన్నా అనుకోకో, మనం సంతోషంగా ఉండాలి. మరి మీరుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఉంటున్నా. ఒకప్పుడు లేదు, ఇప్పుడైతే ఉంటున్నా. ఎవరైనా నన్ను తిడుతూ